రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏనుగు జంగన్న గారికి, మరి కందుకూరు మండల్ బీసీసీఎల్ మా జగన్ గారికి, మండలి యూత్ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ గారికి, మరి జయతారం గ్రామ మా అన్నదమ్ములకు, జయతారం గ్రామ మా అక్క చెల్లెలకు, మరి జయతారం గ్రామానికి సంబంధించిన పెద్ద నాయకులకు, అన్నదమ్ములకు నా పేరున నా నమస్కారం తెలియజేస్తూ, మరి ఈరోజు మంచి సర్పంచ్గా క్యాండిడేట్గా మీకు దొరకడం, మరి మేము గిట గ్రామంలో మరి ఇక్కడ తిరిగి ఎవరైతే గ్రామానికి ఉన్నారో మంచివారు, గ్రామానికి సేవ చేసే కార్యక్రమం ఎవరనేది మరి గ్రామానికి ఇన్ఛార్జ్గా వచ్చిన నాయకులు, మరి ఇక్కడ పేరు చెప్పడం వల్ల చాలామంది సర్పంచ్ అంటే చాలామందికి నిలబడే అవకాశం ఉండే, కానీ పార్టీ ఏది నిర్ణయిస్తే వారికి ఖచ్చితంగా పార్టీకి ఖచ్చితంగా పనిచేసే అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడికిట కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచిగా ఇద్దరు క్యాండిడేట్లు పోటీకి నిలబడ్డారు. మరి అందులో వెంకటేష్ గిట కాంగ్రెస్ పార్టీ నుంచే నిలబడ్డారు, మరి కొండన్న గిట కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నిలబడి మరి ఈరోజు భారీ మెజార్టీతో జయతారం గ్రామ ప్రజలు మరి భారీ మెజార్టీతో గెలిపించారు. కాబట్టి మీరు గిట సర్పంచ్, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు గ్రామానికి డెవలప్మెంట్ చేయాలంటే మంచి ఆలోచనతో ముందుకు పోవాలి. నేనెంత నువ్వెంత అని వార్డు మెంబర్ కానీ, ఉప సర్పంచ్ కానీ, గ్రామ పెద్దలు అందరినీ గిట సీనియర్లు ఉంటారు, వారితో గిట మీటింగ్ పెట్టుకొని మాట్లాడి మీకు వచ్చే నిధులు మరి ఎట్లా ఉపయోగించుకోవాలి దాని ప్రకారంగా మీరు మాట్లాడి చేయాలని, మరి మీ గ్రామానికి వచ్చే డబ్బులు కాకుండా మరి మాజీ ఎమ్మెల్యే గారు మాయిశ్వరం ఇన్ఛార్జిగా ఉన్న కిచెన్ లక్ష్మీనారాయణ గారు మరి మన గ్రామానికి సంబంధించిన రోడ్డు విషయంలో కావచ్చు, డ్రైనేజ్ విషయంలో కావచ్చు, ఇండ్ల విషయంలో కావచ్చు, మరి ముందుగుండి నేను కూడా ఇక్కడనే పక్కనే, నా ఊరు పుల్మామిడి పెద్దమంటాను, ఇక్కడనే పక్కనే ఉంటా. మన గ్రామానికి సంబంధించిన ఏమైనా కావాలంటే నేను ముందుగుండి, ఎందుకంటే సర్పంచ్ గారు నేను ఎందుకు వచ్చాను ఈ స్కూల్లో ఇలా 30 సంవత్సరాలుగా ఈ స్కూల్ నడిపించాం, కానీ మరి ఇక్కడికి మంచి పేరు రావాలంటే నిధులు వస్తేనే పేరు వస్తుంది వాస్తవానికి. మేము ఖచ్చితంగా మీకు వచ్చే నిధులు కాకుండా మేము మండల స్థాయిలో మా ఏనుగు జంగన్న నేను ఉంటాను, మాతో పాటు మిత్రులు చాలామంది ఉంటారు. మీకు స్పెషల్గా మీ జయతారం గ్రామానికి నిధులు కూడా కావాల్సిన నిధులు కూడా ఇస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇంకొకటి రోడ్ల విషయంలో అక్కగారు చెప్తా ఉన్నారు, 10వ వార్డు కేకే బస్తీ. వాస్తవానికి నేను ఇంచుమించు ఒక 40 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నా. చిన్న చిన్న విలేజ్లో, చిన్న చిన్న తండల్లో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, బీటీ రోడ్లు కానీ అన్ని విలేజ్లో ఉన్నాయి. కానీ కేకే బస్సులో చూస్తే వాస్తవానికి డ్రైనేజ్ సరిగ్గా లేదు. ముందే ఆ ర్యాగడు వర్షం వస్తే ఏమైనా హాస్పిటల్కి పోవాలంటే గిట రోడ్లు లేవు. నన్ను కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది. అప్పుడు 2001లో నేను ఎంపీటీసీగా ఉన్నప్పుడు నేను ఆ గుడికి వచ్చే రోడ్డు కూడా నేను సీసీ రోడ్డు నేనే నా నిధులను పెట్టి అప్పుడు వేయడం జరిగింది. మరి ఇప్పటికిట ఏదైతే రోడ్డు ఇంచుమించు ఒక 40 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న రోడ్డు, ఎంతోమంది మాటలు చెప్పారు, పోయారు. మొన్నగిట నేను చెప్పడం జరిగింది ఆ రోడ్డు విషయంలో ఖచ్చితంగా జడ్పీ మన పుల్మామిడి నుంచి జడ్పీ రోడ్డు నుంచి కేకే బస్తీ వరకు రోడ్డు
మాట ఇచ్చాం, కంపల్సరీగా ఆ రోడ్డు చేపిస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు ఏదైతే విలేజ్లో సీసీ రోడ్లు లేవు అవి గిట్ట సర్పంచ్తో పాటు వాయి గిట్ట చేపిస్తారు, సర్పంచ్ చేపిస్తాను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏవైతే మాట ఇచ్చామో దాన్ని ఖచ్చితంగా పార్టీలు ఖచ్చితంగా సర్పంచ్ ఉన్నప్పుడు ఏ పార్టీ అనుకోకుండా మనము ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అన్నతమ్ములు లేక కలిసిమెలిసి చేస్తేనే మనకు డెవలప్మెంట్ జరుగుతుంది. మరి ఈ విధంగా మంచి సర్పంచ్గా, ఉప సర్పంచ్గా, వార్డు మెంబర్గా ఇదే ఇక్కడనే విలేజ్ కాకుండా దేవుడు మంచి సల్లగా చూసి ఇలా ఇంకెంత దేవుడు మంచి మంచి ఆలోచనతో ముందు ఇంకా రాబోయే రోజుల్లో మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కూడా ఎదగాలని చెప్పి భగవంతుడు కోరుకుంటూ ఇక్కడ ఉన్న జయతవరం గ్రామ సంబంధించిన మా అక్క చెల్లెలకు, మా అన్నతమ్ములకు కూడా పేరు నమస్కారం తెలియజేస్తూ ఇప్పుడు ముగిస్తా ఉన్నాను. జై కాంగ్రెస్.